హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఇక్కడైతే నేను కనెక్షన్ ఫోన్కి ఇవ్వడం మర్చిపోయానండి. దానివల్ల ఏంటంటే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఈరోజు. అయితే పాప అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయింది, బాబు అయితే స్కూల్కి వెళ్ళలేదు. వాడికి కొద్దిగా ఇక్కడ నడుము దగ్గర అయితే పెయిన్ వస్తుంది అని చెప్పేసి అయితే వెళ్ళలేదన్నమాట. పిల్లలు దుంకేటప్పుడు ఎగిరేటప్పుడు అస్సలు జాగ్రత్తగా ఉంటారు కదా. ఇంక ఈరోజు అయితే శుక్రవారం అని చెప్పేసి అయితే ఇంకా పరమాన్నం అయితే చేస్తున్నాను అనమాట దేవుడి కోసం. పాలు విరగకుండా అయితే ఈ ప్రాసెస్ అయితే మీరు ఫాలో అయిపోవచ్చు. ఇక్కడ రైస్ పెట్టాను, రైస్లో అయితే కొద్దిగా ఉడికిన తర్వాత సగ్గుబియ్యం వేసాను అనమాట. సగ్గుబియ్యం వేసిన తర్వాత అయితే ఇంకా దగ్గరకు వచ్చిన తర్వాత 1/2 లీటర్ దాకా అయితే పాలు వేసాను. పాలు వేసిన తర్వాత అయితే ఇంకా మొత్తం అయితే బాయిల్ అవుతూ ఉంటూ అలా దగ్గరకు వస్తుంది కదా. ఇప్పుడైతే ఇలా దగ్గర పడిపోయింది కదా పాలు వేసిన తర్వాత. ఇంక ఇప్పుడైతే మనం బెల్లం వాటర్ అయితే వేసుకోవాలి. ఇక్కడ పాలు అయితే అస్సలు విరగవండి ఇలా కలిపితే. వేసాను కదా, ఇప్పుడైతే ఇంకా ఇలాచీ పౌడర్ కూడా వేసాను. లాస్ట్లో అయితే ఇంకా గీలో వేయించుకున్నాను జీడిపప్పు, అలానే గీ కూడా వేసేస్తున్నాను. ఇంతే అండి, పరమాన్నం అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది కదా. ఇప్పుడైతే ఇంకా నేను దేవుడికి అయితే నైవేద్యం అయితే పెట్టేస్తాను. దీపం అయితే పెట్టేశానండి. ఇంకా పరమాన్నం అయితే చేశాను కదా, నైవేద్యంగా చేసేసి అయితే ఇంకా దీపం అయితే పెట్టేశాను. ఇప్పుడైతే ఇంకా టిఫిన్ అయితే చేసేస్తాను. చేసేసిన తర్వాత ఇంకా లంచ్లోకి ఏం ప్రిపేర్ చేస్తాను అన్నది అయితే మాత్రము మళ్ళీ చూపిస్తానండి. ఇక్కడైతే నేనైతే ఇంకా దేవుడి దగ్గర అయితే ఇలా పువ్వులు పెట్టేసి అలానే నైవేద్యం పెట్టేసి అయితే దీపం అయితే పెట్టేశానండి. నాకు ఇలా ధూపం వేస్తే భలే అనిపిస్తుంది, మంచి పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయి. ఇప్పుడైతే పరమాన్నం అయితే టేస్ట్ చూసి చెప్తానండి. చాలా అంటే నాకైతే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. వేడి పెట్టేశాను, నోరు కాలిపోయింది. సూపర్ వచ్చిందండి పరమాన్నం అయితే మాత్రం. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే ఈ వేళ అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా సగ్గుబియ్యం అయితే వేసాం కదా, అదైతే ఇంకా సాఫ్ట్గా అనిపిస్తుంది అనమాట నాకైతే. ఇప్పుడైతే ఇంక తినేసి అయితే ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేస్తాను. ఇంకా లంచ్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత అయితే ఈరోజు అయితే ఒక మంచి స్వీట్ ఐటమ్ అయితే మీకు చూపిస్తాను. ఆల్రెడీ థంబ్నెయిల్ చూసుంటారు కాబట్టి మీకు ఒక ఐడియా అయితే ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది కదా. ఇప్పుడైతే ఇంకా నేను లంచ్ ప్రిపేర్ చేసేస్తాను. లంచ్ ప్రిపేర్ చేసేసిన తర్వాత అయితే స్వీట్ ఐటమ్ అయితే చేస్తాను. ఇప్పుడైతే నేను వేసుకున్న ఈ శారీ అయితే నేను మీషోలో అయితే పర్చేస్ చేశానండి. నాకైతే 400 to 500 బడ్జెట్లో అయితే దొరికింది. ఇది ప్యూర్లీ డోలా సిల్క్ శారీ అనమాట. ఎక్కువ హెవీగా ఉండదు, చాలా సాఫ్ట్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇదైతే నా జెన్యూన్ రివ్యూ అనమాట. చాలా అంటే మనం ఎలా శారీని వేర్ చేయాలో అలా అయితే వస్తుందన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి అయితే నేనైతే తీసుకున్నాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి, నేనైతే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీకు ఎవరికైనా ఈ శారీ నచ్చినట్టుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. లంచ్ అయితే అయిపోయింది. ఇక్కడైతే ఇంకా వైట్ రైస్ అయితే మార్నింగే పెట్టేశాను. ఇప్పుడు జస్ట్ బెండకాయ పులుసు అయితే వండేసాను. ఇంకా స్వీట్ కోసం అయితే పరమాన్నం అయితే ఉందన్నమాట. మార్నింగ్ అయితే చేశాను కదా, అలానే ఇంకా పెరుగు కూడా ఉంది. ఇంకా ఇదైతే మా లంచ్ అనమాట. ఈరోజు మధ్యాహ్నం ఇంకేం తర్వాత అయితే మళ్ళీ ఈవినింగ్ అయితే మళ్ళీ మీట్ అవుదాం. పరమాన్నం అయితే టేస్ట్ చేయమంటే చూడండి మా వారి రియాక్షన్. ఇప్పుడైతే ఇంకా నువ్వుల లడ్డు అయితే చేద్దాం అనుకుంటున్నానండి. పిల్లలకు కూడా చాలా హెల్దీ కదా, అందుకని చెప్పేసి అయితే ఈ నువ్వులు అయితే మొన్న మా వారైతే ఊరికి వెళ్ళినప్పుడు అయితే తీసుకొచ్చారు. మా అత్తయ్య అంటే మా మామయ్య వాళ్ళు అయితే పండిస్తారనమాట. అయితే ఈ ఇయర్ పండించలేదు, ఇది లాస్ట్ ఇయర్ది. కానీ చాలా చూడండి అసలు పురుగు పట్టకుండా ఎంత నీట్గా ఉంది. ఇంక ఇప్పుడైతే వీటితోటైతే ఇంకా నేను లడ్డూలు అయితే చేసిస్తాను. నేనైతే ఈ కప్తో అయితే మెజర్మెంట్ అయితే తీసుకున్నానండి. ఇంకా ఇదే కప్తో అయితే నేను మీకు మెజర్మెంట్ అయితే చూపిస్తాను. దీంతో అయితే 2 కప్స్ తీసుకున్నాను. అందుకని చెప్పేసి ఇంకా బెల్లం అయితే 1.5 కప్ అయితే తీసుకుంటున్నాను. ముందైతే నువ్వులను అయితే కొద్దిగా వేయించుకోవాలండి, సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, లో ఫ్లేమ్లో. వేయించుకున్న నువ్వులను అయితే ఇప్పుడైతే ఇంకా ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. 2 కప్పుల నువ్వులకైతే ఇక్కడ నేనైతే 1.5 కప్పు దాకా అయితే బెల్లం అయితే వేస్తున్నాను. ఒక 1/2 కప్ దాకా అయితే వాటర్ కూడా వేస్తున్నాను.
పాకం వచ్చిందో లేదో చూడడానికి అయితే ఇక్కడైతే నేను ఐస్ వాటర్ అయితే తీసుకున్నాను. దాంట్లో అయితే వేస్తున్నాను ఇప్పుడు. ఇలా అయితే ఉండలాగా అయితే రావాలన్నమాట. ఇక పాకం అయితే వచ్చేసింది. ఇప్పుడైతే ఇంకా నువ్వులు అయితే వేసేద్దాము. నువ్వులను అయితే వేసేసుకున్నాం కదా, ఇప్పుడైతే ఇంకా మెల్లగా అయితే కలిపేసుకోవాలన్నమాట, పాకం అంతా కూడా పట్టేసేలాగా. ఇలా అయితే ఇంకా వేడిగా ఉన్నప్పుడు అయితే లడ్డూలు అయితే చుట్టేసుకోవాలి. ఇంకా నేనైతే ఇక్కడ చల్లటి వాటర్ అయితే ఇంకా చేతిలో తడుపుకుంటూ అయితే చేస్తున్నాను. చాలా వేడిగా ఉంది, ఇంకా అందుకని చెప్పి కొద్దిగా చల్లటి వాటర్ అయితే ఇలా తీసుకుంటూ ఇలా ఉండలు అయితే చుట్టేస్తున్నాను. ఇవి ఉండలు చుట్టేటప్పుడు కొద్దిగా మెత్తగానే ఉంటాయండి. ఉండలు అంటే చల్లబడిన తర్వాత అయితే మంచి గట్టిగా అవుతాయి అన్నమాట. ఇంకా మిగతావన్నీ అయితే లడ్డూలు అయితే చుట్టేస్తాను ఇప్పుడు. నువ్వుల లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయండి. చూడండి ఎంత సాఫ్ట్గా భలేగా ఉంటున్నాయి. హెల్త్కి అయితే చాలా మంచిదండి. ఎముకలకి అదే మనకి బోన్స్కి అన్నిటికీ కూడా చాలా మంచిది. పిల్లలకు కూడా మంచి హెల్త్ని అయితే ఇస్తుంది. నువ్వుల లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయండి. మన హెయిర్కి, మన హెల్త్కి, మన బోన్ హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. పిల్లలకు కూడా చాలా మంచిదండి. కాల్షియం మంచిగా వస్తుంది కదా, ఇంక అందుకని చెప్పేసి నేనైతే చేశాను. మీకు నచ్చితే మీరు కూడా ఈ రెసిపీని అయితే ట్రై చేసేసేయండి. ఇంక ఇప్పుడైతే ఇవైతే బాక్స్లలో పెట్టేసి అయితే ఇంకా నేను నైట్ కోసం అయితే ప్రిపేర్ చేస్తాను. అయితే ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టుంటే ప్లీజ్ మన ఛానల్ని లైక్, షేర్, కామెంట్. మమ్మీ లడ్డూలు ఎలా ఉన్నాయి?